నేను కూడా ఇప్పుడు యాంకర్ క్వశ్చన్ అడుగుతా అడుగు. ఓపెన్ గా 2 కెమెరాలు ఆన్లో ఉన్నాయి కదా, మీరు నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిస్తే నేను అమౌంట్ ఎంత మాట్లాడినా ఏం అడగల. ఏమన్నా అంటే ఓపెన్ గా చెప్తే డబ్బులు ఏమైనా ఇస్తావని అడిగారు. నేను ఓపెన్ గా డబ్బులు, నా క్యాబ్ డబ్బులు ఖర్చులు అయితే నా అంతే. ఖర్చులకు ఏమని ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పిన. కానీ నాకు ఇంత వస్తే వస్తాను, ఇంత డిమాండ్ నీ దగ్గర చేశానా? చేయలే, ఎప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే, గతంలో కూడా చేయలే. చేయలే కదా. ఇది 3వ ఇంటర్వ్యూ 4వ ఇంటర్వ్యూ కదా, అలాంటప్పుడు నువ్వే అర్థం చేసుకోవాలి కదా, నాకేం అవసరం ఈ ఇంటర్వ్యూ వీళ్ళంగా రావడానికి, నీకు నేను ఇవ్వడం నాకు అవసరం ఏముంది? ఒక మాట అవసరం లేదు. ఎగ్జాంపుల్, చాలా మంది డబ్బులు అడుగుతున్నారు బయట, మరి చాలా మంది అడుగుతున్నారు. నేను ఫేస్ చేశా, ఇంటర్వ్యూ అంటే ఎంత ఇస్తారు, ఒక 5,000 ఏమన్నా అంటారు. కానీ అడుగుతా. నీ దగ్గర నేను ఎప్పుడు అడగలేదు. తీసుకోలేదు. నేను నా విషయంలో అయితే ఎప్పుడు నాకు అడగల, క్యాబ్ కి అడిగి. నేనైతే మందిని మోసం చేసి మాత్రం బతకాలని ఎప్పుడూ అనుకోను. బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి దొంగ మాటలు మాట్లాడడము, నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చినా రాకుండా నేను బిగ్ బాస్కి వెళ్ళకుండా పర్లేదు, కానీ అబ్బొద్దలాడని నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నేను ఎప్పుడైనా ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటా, కానీ ప్రజల్ని మోసం చేసి రూపాయి తినాలని నా జీవితంలో నాకు లేదు, నేను తినను కూడా. నీకు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పరిచయాలు, మంచి మంచి పొలిటికల్ పరిచయాలు ఉన్నాయి, మంచి గోల్డ్ మ్యాన్స్ పరిచయాలు కూడా ఉన్నాయి. ఈ తెలంగాణలో నీ ఆధ్వర్యంలో ఒక 100 మంది పేదవాళ్ళకైనా అన్నదానం చేయాలి, అది నా కోరిక నీతో. కంపల్సరీ దానికి నువ్వే స్పాన్సర్. ఓకే, షూర్, కంపల్సరీ. 100 మందికి పేదవాళ్ళకి అన్నం పెట్టడం అంటే అది మనం ఇంకా భగవంతుడు మంచి ఆశీస్సులు ఇస్తాడు, పెడతాను. అంటే ఎప్పటి నుంచో నాకు ఉంది, మరి నువ్వు చేస్తావో లేదో అని. పక్క చేస్తాను. 100 మంది ఎప్పుడు చేద్దాం చెప్పు? నెక్స్ట్ మంత్ వినాయక చవితి అయినాక. వినాయక చవితి అయ్యాక ఒక 100 మంది ఇదే మీ ముందు. ఇంకా చాలా మంచి పని, అందరూ కూడా చాలా హర్షిస్తారు. కంపల్సరీ నిన్ను చూసి ఇంకొక 4 కనీసం సోషల్ మీడియాలో ఉండే వైజాగ్ సత్య లాంటి వాళ్ళు కూడా కనీసం ఎవరితో ఒకళ్ళని డొనేషన్ ఇచ్చినా చేస్తారుగా. చేస్తాం కంపల్సరీ. ఒక పూటైనా మనం, నువ్వు ఇప్పుడు 3 పూటలు నేను పెట్టానండి, చాలా మంది దానం చేశాను, నేను వీడియోస్ కూడా పెట్టాను కొన్ని, కానీ పద్దాక ఎందుకు పెట్టాలని చెప్పి పెట్టాను. సంపద కోసం అని పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు.